వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఈ కథలో మనం పాండు మహారాజు వివాహం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆయన వివాహం గురించి తెలుసుకుంటే అప్పుడు హస్తినాపుర పాలనలో జరిగిన మార్పులు అర్థమవుతాయి. పెద్దన్న ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. రాజ్యాన్ని పాలించాలంటే ఒక రాజు చూపు మాత్రమే కాదు, గుణం కూడా ఉండాలి. అందుకే పెద్దలు ఆలోచించి పాండు మహారాజుని హస్తినాపుర సింహాసనానికి కూర్చోబెట్టారు. పాండురాజు అంటే ఘనమైన యోధుడు, ధర్మాన్ని గౌరవించే శక్తివంతుడు, మంచి పాలకుడు. హస్తినాపుర ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. కాని రాజుకి సరైన మహారాణి ఉండాలి కదా. అలాంటి ధర్మవంతునికి ఓ గొప్ప రాణి అవసరం. అందుకే పెద్దలు ఆయనకు మణిమకుటాల రాణిని వెతుక్కుంటూ వెళ్లారు. మొదటగా కుంతిదేవిని వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కుంతిదేవిగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తను కుంతి భోజుని దత్తపుత్రిక. చిన్నతనంలోనే దుర్వాస మహర్షి ఆమెకు ఒక మహావరం ఇచ్చారు. ఏ దేవుణ్ణైనా పిలిస్తే అతని ఆశీర్వాదంతో సంతానం కలుగుతుంది. అలాంటి గొప్ప గుణవతి పాండు మహారాజుని జీవిత భాగస్వామి అయ్యింది. కుంతిదేవి తెలివిగా, సహనంతో, ధర్మాన్ని గౌరవించే మహారాణి. ఇంకోవైపు మద్రదేశపు రాజు శల్యుడు ఉన్నారు. ఆయన తన చెల్లెలు మాద్రిని ఒక గొప్ప రాజవంశానికి ఇచ్చి బంధుత్వాన్ని బలపరచాలని ఆశించాడు. మాద్రి అంటే హిమాలయాల అందం, సౌందర్యంతో పాటు గొప్ప సంస్కారం కలిగిన మహారాణి. ఈమెకు కూడా పాండు మహారాజుతో వివాహం జరిగి రాజ్యానికి మరో మహారాణిగా మారింది. ఈ రెండు వివాహాలతో హస్తినాపురం మరింత బలంగా మారింది. కుంతి, మాద్రి ఇద్దరూ సహోదరిల్లా ప్రేమతో ఉండేవారు. పాండురాజు ధర్మబద్ధంగా పాలన సాగిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. కాని సంతానం విషయంలో ఒక తీవ్రమైన సంఘటన జరిగింది. ఒకరోజు పాండు రాజు వేటకు వెళ్లారు. అడవిలో ఓ జింకను చూసి విల్లు సంధించాడు. కాని అది సాధారణ జింక కాదు. అది ఋషి రూపంలో ఉన్న దేవత. ఆ ఋషి పాండు మహారాజును శపించాడు. నీ భార్యలను ప్రేమించాలంటే నువ్వు చనిపోవాలి. ఈ శాపం విన్న పాండు రాజు కలత చెందిపోయాడు. ఇలాంటి శాపంతో రాజ్యాన్ని పరిపాలించలేను అని భావించి అరణ్యంలోకి వెళ్లిపోయే నిర్ణయం తీసుకున్నాడు. కుంతి, మాద్రి భర్తను విడిచిపెట్టలేక ఆయన వెంట అరణ్యంలోకి వెళ్లిపోయారు. అక్కడే భవిష్యత్తులో పాండవులు జన్మించారు.